వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పై సీబీఐ దర్యాప్తునకు తాము సిద్ధమని 2025 డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధమా అని ప్రభుత్వానికి జగన్ సవాల్ విసిరారు. మెగా డీఎస్సీపై తాము చేస్తున్న ఆరోపణలను అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ ఒప్పుకున్నారని చెప్పారు. స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల భర్తీ కోసం జీవోలు ఇచ్చే స్థాయికి స్కామ్ జరిగిందన్నారు. డీఎస్సీలో లీకేజ్ల నుంచి బేరసారాల వరకు సీబీఐ విచారణ జరగాలని, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. నోటిఫికేషన్తో ఇచ్చిన ఈ డిఎస్సి విషయంలో జరిగిన లీకేజ్ అక్రమాలపై మేము ఇప్పటి వరకు ఏ అంశాలైతే ప్రజల ముందు ఉంచామో అవన్నీ కూడా వాస్తవమేనని ప్రభుత్వమే అంగీకరించే కార్యక్రమం కూడా చేస్తుంది. అసెంబ్లీలో లోకేష్ మాట్లాడిన ప్రసంగం చూసినా కానీ, ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రసంగం విన్నా కానీ, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వాళ్ళు ఈ ఆరోపణలన్నీ కూడా ఒప్పుకున్న పరిస్థితులే కనిపిస్తాయి. లీకేజీ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటా వరకు, ఆపై బేరసారాల వరకు ప్రత్యేక జీవోలు ఇవ్వడం మొదలు అన్నీ కూడా సమగ్రంగా పరిశీలించాల్సిన అంశాలు అవునా కాదా? ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్న వ్యక్తి రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఏకంగా జీవోలు ఇచ్చి మళ్ళా జీవోలు రద్దు చేసి 372 మంది ఉద్యోగాలు ఏ ఎగ్జాము లేకుండా ఇచ్చేసి ఇవన్నీ వ్యవహారాలను కూడా సిబిఐ చేత ఎంక్వైరీ జరగాల. జరిగిన వాటికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతాను, ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం. నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి అప్పటి డిఎస్సి పరీక్షకు, అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అదేంటే ఏపీపీఎస్సీని డిఎస్సిని చూడండి. ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా. డిఎస్సి అప్పటి ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అనేది ఇంతకుముందు నేను చెప్పిన కొన్ని అప్పటికి ఇప్పటికీ మధ్య తేడాలు చెప్పిన. ఏపీపీఎస్సీ, డీఎస్సీకి మధ్య తేడా కూడా జగన్కు తెలియదని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. సీఎంగా చేసిన వ్యక్తికి ప్రభుత్వ పరీక్షల విధి విధానాలేంటో తెలియదా అని ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ అంటే ఏంటో తెలియదు, డీఎస్సీకి అర్థం కూడా తెలియదు, రెండూ ఒకటే అని అనుకుంటున్నారంటూ జగన్ను మంత్రి లోకేష్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పరీక్షలు నిర్వహిస్తోందో ఆ విధి విధానాలేంటో కనీసం తెలియని జగన్ తన పాలనా కాలంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని విమర్శించారు. ఇప్పుడు అసెంబ్లీలో చర్చ నుంచి పారిపోతున్నారని లోకేష్ మండిపడ్డారు.